కార్తీకంతో సమానమైన మాసం లేదు, విష్ణుదేవునితో సమానమైన దేవుడు లేడు, గంగతో సమానమగు తీర్థము లేదు. తెల్లవారుజామునే నిద్రలేవడము, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడము, శ్రీ మహావిష్ణు రూపమైన శాలిగ్రామాలకు నిత్యం అభిషేకం చేయడము, బోలా శంకరునికి నిత్యం రుద్రాభిషేకం చేయడము, మెడలో తులసిహారం ధరించడం, రుద్రాక్షల్ని ధరించడము, రోజుకి ఒక పూట మాత్రమే పూజించడము, ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఒక్కటేమిటి, ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలను మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీక స్నానము, ఉపవాసము, కార్తీక దీపము. కార్తీక స్నానము. కార్తీక మాసమంతా తెల్లవారుజామునే నిద్రలేచి కృతికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో కానీ తటాకాలలో కానీ అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలోనైనా సరే తల స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. ఈ విధంగా నియమంతో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని కానీ శివుడిని కానీ మరే ఇతర దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన గంగా నది, పుష్కర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే నక్తము అని అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలను కానీ పండు వంటి ఘన పదార్థాన్ని కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్ర దర్శనం చేసుకొని దీపారాధన చేసుకొని భోజనం చేయాలి. దీపారాధన. కార్తీక మాసంలో దీపారాధన చేయడం ఎంతో ముఖ్యం. విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఇంట్లోనైనా సరే ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేయాలి. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది, ఎంతో పుణ్యం సిద్ధిస్తుంది. సూర్యాస్తమయం అయిన వెంటనే సంధ్యాదీపం వెలిగించాలి. ముగ్గు పెట్టి ఇంటి ముందు దీపం పెట్టాలి. తులసి కోటలో దీపం పెట్టాలి. తులసి పూజ, గౌరీ పూజ చేయడం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో కొన్ని వస్తువులను నిషేధించడమైనది, వాటిని అస్సలు వాడరాదు. ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడికాయ, తీయ గుమ్మడి, నువ్వులు నిషిద్ధంగా చెప్పబడినవి. ఈ మాసంన మాంసాహారం భుజించడం నిషిద్ధము. ఆవు పేడతో అలికి పద్మములతో ముగ్గులు పెట్టి రంగురంగుల రంగవల్లిపై కార్తీక దీపం పెట్టాలి. కార్తీక పురాణం చదివిన వారికి, కార్తీక పురాణం విన్న వారికి 7 జన్మల వరకు వైధవ్యం కలగదని కార్తీక పురాణం చెబుతున్నది. మీకు ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ.